హాయ్ అండి, వెల్కమ్ టు దియాస్ హోమ్ అండ్ కిచెన్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్ క్రిప్సీ కార్న్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎంతో టేస్టీగా ఉండే ఈ క్రిప్సీ కార్న్ నేను చెప్పినట్లు చేసినట్లయితే ఎగ్జాక్ట్ రెస్టారెంట్ ఫ్లేవరే వస్తుంది. ఒకసారి నేను చెప్పినట్టు చేసి చూడండి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే కాస్త పసుపు వేసుకోవాలి. ఈ పసుపు వేసుకోవడం వల్ల క్రిప్సీ కార్న్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. తర్వాత వీటిని బాగా కలుపుకొని ఇందులో ముందుగా మనం తీసి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ ఇందులో వేసుకుంటున్నాను. ఇది నేను స్వీట్ కార్న్తో చేసుకుంటున్నాను. ఒకవేళ స్వీట్ కార్న్ మీకు అవైలబుల్గా లేకపోతే నార్మల్ కార్న్తో కూడా చేసుకోవచ్చు. కానీ స్వీట్ కార్న్తో చేసుకున్న దానికి నార్మల్ కార్న్తో చేసుకున్న దానికి తేడా మీకే తెలుస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత కార్న్ బాగా ఉడికినట్లు అనిపించిన తర్వాత దీనిని ఈ విధంగా ఒక గరిటెతో తీసి వాటర్ నుండి దీన్ని సపరేట్ చేయాలి. ఈ కార్న్ని వాటర్ పోయేంత వరకు కాసేపు అలానే ఉంచాలి. ఒకవేళ వీలుంటే టిష్యూ పేపర్లో వేసుకుంటే వాటర్ తొందరగా అబ్జర్వ్ చేస్తుంది. తర్వాత ఇందులో రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకొని తర్వాత కార్న్ పౌడర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3 నుండి 4 స్పూన్ల కార్న్ పౌడర్ వేసుకున్నాను. మీకు వీలుని బట్టి అందాజ చూస్తూ వేసుకోండి. అది మనకు పొడి పొడిగా వచ్చేంత వరకు చూసుకోవాలి. ఒకదానికొకటి తాకుతూ ముద్దలాగా రాకుండా పొడి పొడిగా ఉండేటట్టు చూసుకొని మనం కార్న్ పౌడర్ వేసుకోవాలి. నార్మల్ కార్న్ అయితే ఇయర్ మొత్తం దొరుకుతుంది. స్వీట్ కార్న్ మాత్రం ఓన్లీ రైనీ సీజన్లో దొరుకుతుంది. కాబట్టి రైనీ సీజన్లో దొరికే ఈ స్వీట్ కార్న్ని మిస్ అవ్వకుండా కంపల్సరీ ట్రై చేసి చూడండి. తర్వాత ఒక బౌల్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత కొంచెం స్వీట్ కార్న్ వేసుకొని ఒక మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల స్వీట్ కార్న్ మన మీద చిల్లకుండా ఉంటుంది. ఆయిల్ మీద చిల్లకుండా ఈ విధంగా మూత పెట్టుకొని కాసేపు అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా కార్న్ ఫ్రై అయ్యి ఉంటుంది. అదే విధంగా మిగిలిన కార్న్ మొత్తం ఫ్రై చేసుకొని వీడియోలో చూపించిన విధంగా పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ కార్న్ వేసిన తర్వాత ఈ విధంగా ముద్దలు ముద్దలుగా అనిపిస్తే అదే గరిటెతోటి ఈ విధంగా సపరేట్ చేస్తే పొడి పొడిగా అవుతుంది. అది కానీ కార్న్ కాస్త ఆయిల్లో వేగిన తర్వాత ఈ విధంగా చేస్తే పొడి పొడిగా అవుతుంది. వేసిన వెంటనే కాకుండా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా చేయండి. తర్వాత పక్కన పెట్టుకొని ఒక బౌల్లో కాస్త ఆయిల్ వేసుకొని ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత కాసేపు మూత పెట్టి అలా వదిలేయాలి. తర్వాత వెల్లుల్లి 4 లేదా 5 చిన్న చిన్నగా కట్ చేసుకొని రెండింటిని బాగా కలుపుకోవాలి. ఒక ఆనియన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లో వేసుకొని 3 బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు యూజ్ చేసే ఆయిల్ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి. నాకు ఇక్కడ ఆయిల్ ఎక్కువగా అయింది, ఎందుకంటే నేను ఎక్కువ క్వాంటిటీలో చేద్దాం అనుకున్నాను. అందులో కొంచెం స్వీట్ కార్న్ మా పిల్లలు అంతకుముందే తినేశారు. అందువల్ల నాకు స్వీట్ కార్న్ క్వాంటిటీ తగ్గింది, ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుంది. అందుకే మీరు కాస్త అందాజ చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ అందులో వేసుకోవాలి. ఒకవేళ ముద్దలు ముద్దలుగా అనిపిస్తే దాన్ని చేతితోటి సపరేట్ చేసుకొని పొడి పొడిగా అనుకొని అందులో వేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ అవైలబుల్గా లేకపోతే ఎండుమిర్చిని కొంచెం దంచుకొని వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో చాట్ మసాలా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. చాట్ మసాలాతోటే మనకు టేస్ట్ మొత్తం వస్తుంది. తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం స్వీట్ కార్న్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ కార్న్ని పిల్లలకి ఎక్కువ ఇష్టపడతారు. రెస్టారెంట్లో అయితే ఇది కంపల్సరీ ఒక స్నాక్స్ ఐటెం లాగా అయిపోతుంది. ఈ స్వీట్ కార్న్ బయట 50 రూపీస్ నుండి 200 రూపీస్ మధ్యలో ఉంటుంది. అంత క్రేజ్ ఉంటుంది ఈ స్వీట్ కార్న్కి. ఇలాంటి స్వీట్ కార్న్ మీ పిల్లలకు ఒకసారి పెట్టి వాళ్ళు కూడా ఏ విధంగా ఇష్టపడుతున్నారో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా మీకు ఎలాంటి స్నాక్ ఐటమ్స్ కావాలో మీరు కామెంట్ చేస్తే నేను మీకు నచ్చిన స్నాక్ ఐటమ్స్ని నేను చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఇలాంటి వెజ్, నాన్ వెజ్ స్నాక్స్ ఐటమ్స్, వెజిటేబుల్ కర్రీస్, నాన్ వెజ్ ఐటమ్స్, స్పెషల్ కర్రీస్ అన్నీ నేను త్వరలోనే మీ ముందుకు తీసుకువస్తాను. అంతేకాకుండా మనకు ఎక్కడెక్కడ ఏ ఐటమ్స్ తక్కువ ప్రైస్కి దొరుకుతాయో, ఇలాంటివి ఎక్కడ కొంటే బెస్టో అవన్నీ కూడా మీకు తర్వాత వీడియోలో చూపించబోతున్నాను.